ఇడ్లీలోకి, దోసలోకి, అలాగే రైస్‌లోకి గూడా ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర టమోటా పచ్చడిని చేసుకుందాం. ఇందుకోసం ఆయిల్ వేసుకొని, ధనియాలను వేసుకొని, రుచికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని వేయించాలి. ఇవి వేగాక ఇందులోకి నువ్వుల్ని గూడా వేసుకొని వేయించాలి. నువ్వులు వేగాక వెల్లుల్లిని వేసుకొని, వెల్లుల్లి గూడా వేగాక బాగా పండిన టమోటాలని వేసుకొని, అలాగే ఒక పెద్ద కప్పు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని, ఒక 2 నిమిషాలు బాగా వేయించాక మూత పెట్టేసి 5, 6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారాక జార్లోకి తీసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని వేసుకొని వేయించాలి. పోపు దినుసులు వేగాక ఎండుమిర్చి అలాగే కరివేపాకును వేసుకొని వేయించాలి. ఇవి వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ.